హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బర్నీ భూమయ్య, యూట్యూబ్ ఛానల్ టీటీ స్టూడియో. నేను హైదరాబాద్లో శివాలయం టెంపుల్లో దర్శనం చేసుకోవడానికి వచ్చాను. కాకపోతే మీ అందరి ఆశీస్సులతో నేను ఈ యూట్యూబ్ ఛానల్ ముందుకు రావాలని ఆ శివాలయాన్ని కోరుకున్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, బెల్ గంట మాత్రం గట్టిగా కొట్టగలరు. ప్లీజ్ రిక్వెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ హైదరాబాదులో శివాలయం టెంపుల్లో దర్శనానికి వచ్చాము. చూడు, ఈ శివాలయంలో ఇది మెయిన్ ఎంట్రీ గేటు. కాస్త ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఏమున్నదో. చూడండి, ఇక్కడికి లోపలికి వచ్చేసా. కాస్త ఇంకా ఏముందో చూపిస్తాను, చూడండి ప్లీజ్. ఇక్కడ నవగ్రహాలు అనేవి ఉన్నవి. ఇక్కడ భక్తులు ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. చూడండి నవగ్రహాలు. ఇది నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. చూడండి, లింగానికి అభిషేకం చేయడం అనేది ఇలా ఉంటుంది. చూడండి, ఇక్కడ హైదరాబాదులో ఎంత భక్తి శ్రద్ధలతో అభిషేకం చేయడానికి పబ్లిక్. చూడండి, ఇక్కడ రాగి చెట్టు అనేది ఉంటుంది. దీని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు చాలా భక్తులు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ శివాలయంలో దత్తాత్రేయ దేవుడు కూడా ఉన్నాడు. ఇక్కడ భక్తులు ఈ దత్తాత్రేయునికి దర్శనం చేసుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక్కడ మన హైదరాబాద్లో శివాలయం టెంపుల్లో దత్తాత్రేయ కూడా ఉన్నాడు. ఇక్కడ చాలా భక్తులు సుబ్రహ్మణ్య స్వామి వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ భువనేశ్వరి దేవి టెంపుల్లో శివాలయంలో భువనేశ్వరి దేవి కూడా ఉన్నది. ఈ భువనేశ్వరి దేవికి కూడా దర్శనం చేసుకోవడానికి భక్తులు వచ్చేస్తారు. చాలా ఎంత అద్భుతంగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ శివాలయంలో హనుమాన్ టెంపుల్ కూడా ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హనుమాన్ టెంపుల్ వద్ద భక్తులు వచ్చి ఇక్కడ దర్శించుకొని వెళ్తారు. ఇందులో అన్ని రకముల దేవస్థానాలు ఉన్నవి. ఈ శివాలయం లోపల అన్ని రకాల దేవస్థానాలు ఉన్నవి. చూడండి ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు, బెల్ గంట మర్చిపోకుండా కొట్టగలరు. ప్లీజ్ రిక్వెస్ట్. ఇక్కడ ఇతన్ని పీఠాధిపతి అని అనడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పీఠాధిపతి అని కూర్చున్న అతను పీఠాధిపతి, అతని పేరు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు,
బెల్లు గంట తప్పకుండా కొట్టగలరు. ప్లీజ్ రిక్వెస్ట్. నేను మీ బాదినేని భూమయ్య. యూట్యూబ్ ఛానల్ బీటీ స్టూడియో. మాది సొంతూరు ధర్మపురి. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, ఈ టెంపుల్ వివరాలు ఏమన్నా కాస్త మీకు ఐడియా ఉంటే చెప్పచ్చు కదా సార్? హైదరాబాద్ సరూనగర్లోని ఉంది టెంపుల్ ఉంది. 780 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ టెంపుల్కి. ఓకే. ఇది ఒక శివాలయం ఉండే, దాని తర్వాత దత్తాత్రేయుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఓకే, భువనేశ్వర్ దేవి, ఓకే, అమ్మవారిని ప్రతిష్ఠించి ఇక్కడ పెట్టినారు. 30 ఏళ్ళ అవుతుంది. ఓకే. దీనికి పెద్ద చరిత్ర ఉంది సార్ దీని గురించి. అవునా సార్? అంత మంచిగా ఉంది. ఓకే. అనుకున్న పనులన్నీ మొక్కుకునే అన్ని పర్ఫెక్ట్గా అయిపోతాయి. ఎవరికన్నా కోరికలు ఉంటాయి నెరవేర్చుకుంటే అయిపోతాయి. ఓకే సార్. అదే. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు మాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. నేను ధర్మపురిలో అవుతున్నాను మా బాబు. ఇప్పుడు మెయిన్ శివాలయం టెంపుల్లోకి వెళ్తున్నాము. చూడండి ఇక్కడ. మనీష్ నమస్తే सावगमस्यास परिवारस्य नमान्पुरि सावगमपरे पंचरत्नमाहेश्वरस्वागतात्मः सावगमस्यास परिवारस्य अस्माभिः सावगमानं क्षमस्थैर्यधैर्यविजयभयाविर्यान् ऐश्वर्यानि परमशास्त्रं पंचात्माहेश्वरस्वागतात्मः नानाविधपुष्पांशपूजास्य ओमस्तेस्तोषविश्वेश्वराय महादेवाय प्रियपगाय पुरान्तकाय पितामहे कालाकृताय कंठाय मृत्युंजयाय सर्वेश्वराय नाशवाय महादेवाय नानाविधपुष्पांशपूजा ओम देवान नमः सर्वादेवान नमः ईशान देवान नमः विष्णुदेवान नमः रुद्रादेवान नमः प्रादेवान नमः भीमादेवान नमः महादेवान नमः प्रत्यदेवसत्य नमः सर्वदेवसत्य नमः ईशान मेन प्रत्यदेवसत्य नमः శివాలయం శివుని విగ్రహం. आनंदमंगलमहनीराजस्मयामि नमस्करोमि. हर नमः पार्वतीपतये हर हर महादेव हर शंभो शंकर शंकर भगवान की जय. अंदर చుట్టూ 3 మార్లు ప్రదక్షిణాలి. యాని గాని చ పాపాని జన్మాంతః కృతాని చ తాని తాని ప్రదక్షిణం పదే పదే పాపో పాపమాన పాపాన్ మహాపాపభవాన్ రాహిమాన్ సుయాదే వకేదాన్ भावेन रक्ष रक्ष परमेश्वरः रक्ष रक्ष उमामहेश्वरः सत्पुरुषात्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्. हर नमः पार्वतीपतये हर हर महादेव हर शंभो शंकर शंकर भगवान की जय. चलो दर्शन చేసుకుని బయట తీర్థం సందర్శించుకుందాం. ఇక్కడ టెంపుల్ ముందర గదాస్తంభం అనేది ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, ఇది హైదరాబాద్లో మన శివాలయంలో అన్ని రకాల దేవుళ్ళు ఉన్నాయి.